కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తల్ని ఓడించి దేవుడు నిజమైన వాడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడని నిరూపించి కిందకు వచ్చిన తర్వాత యెజబెల్ అనే రాణొచ్చి నిన్ను చంపేస్తా అంటే పారిపోయి కూర్చున్నాడు బద్రీ వృక్షం కింద. ఎవరు? ఏలియా. నా వల్ల కాదు, నా ప్రాణం తీసేసుకో. అదేంటయ్యా, నువ్వు గెలిచిన వాడివి కదా. మత్తయి సువార్త 18:18 ఒక మాట ఉంటుంది, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో, మీరు భూమి మీద వేటిని విప్పుతారో. ఆ మాట లేనప్పుడే ఏలియా చేసి చూపించాడు. ఆకాశం ముయ్యబడింది, తెరవబడింది ఏలియా ప్రార్థన ద్వారా. వాగ్దానము లేనప్పుడే, ఆ అధికారము అభిషేకము లేనప్పుడే ఏలియా ఏం చేశాడంటే ఆకాశం ముయ్యబడునుగాక, ఆగిపోయింది. ఆకాశం నుంచి అగ్ని కురిపించబడునుగాక. రోషము కలిగిన ప్రవక్తల్లో ఎవరయ్యా రోషము కలిగిన వాడంటే ఏలియా. మరి అంతమందిని ఓడించావు కదా, ఆకాశం నుంచి అగ్నిని కురిపించావు కదా, చెట్టు కింద కూర్చొని ఏమైనా మాట్లాడుతున్నావు? నా ప్రాణం తీసేసుకో.